చిత్తూరు జిల్లాలో పర్యటనలో భాగంగా రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్సీ సుబ్బారాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా అధికారులు, జనసేన నేతలు, పవన్ అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్ బయట నుంచి వినతులు స్వీకరించారు. రోడ్డు మార్గాన చిత్తూరుకు బయలుదేరారు డిప్యూటీ సీఎం పవన్. కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలు ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. చిత్తూరు డీడీఓను స్వయంగా ప్రారంభించనున్నారు పవన్. మిగిలిన వాటిని వర్చువల్గా ప్రారంభిస్తారు డిప్యూటీ సీఎం. చిత్తూరు జిల్లాలో పర్యటనలో భాగంగా రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్. రాజేంద్ర, తిరుపతి ఎయిర్పోర్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటనలో భాగంగా కరెక్ట్గా 10 గంటల సమయంలో విమానంలో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి ఎయిర్పోర్ట్ చేరుకోవడంతో అక్కడ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులతో పాటు జిల్లాలో ఉన్నటువంటి పలువురు ప్రజాప్రతినిధులు అందరూ కూడా విమానాశ్రయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా అక్కడ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, జిల్లా నుంచి వచ్చినటువంటి కొంతమంది అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా వినతి పత్రాలు తీసుకురావడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా వాళ్ళతో కలిసి వినతి పత్రాలు స్వీకరించి వాళ్ళ సమస్యలను కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయం నుంచి చిత్తూరుకి నేరుగా రోడ్డు మార్గంలో పయనిస్తూ అయితే మధ్యలో ఎక్కడైనా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆపి వాళ్ళ సమస్యలు ఏమైనా వివరిస్తే అక్కడ నిలిచి అక్కడ నుంచి వినతి పత్రాలు తీసుకుంటూ చిత్తూరుకి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపటి క్రితమే చిత్తూరులో నూతనంగా డీడీఓ ఆఫీస్ కార్యాలయాన్ని అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అయితే డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 75 కార్యాలయాలని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం కూడా జరగనుంది. ప్రస్తుతానికి చిత్తూరులో ఉన్నటువంటి డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ మీద పరిశీలించిన పరిస్థితి నెలకొంది. ఏదైతే చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అదేవిధంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఉన్నతాధికారులతో కలిసి అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ను పర్యవేక్షిస్తారు. అదేవిధంగా మరి కాసేపట్లో ఏదైతే వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా నిర్మించినటువంటి 75 డీడీఓ కార్యాలయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించి అక్కడ నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి విజయవాడకు పయనం ఉన్నారు. రాజేంద్ర. థ్యాంక్ యూ చరణ్.